59 సెకండ్స్ విత్ డాక్టర్ సంతోష్ ఎనగంటి. సార్, పెద్ద ప్రేగు క్యాన్సర్ నొప్పితోనే మొదలవుతుందా? కోలన్ క్యాన్సర్, పెద్ద పేగులో క్యాన్సర్ అనేది పెయిన్ ద్వారా స్టార్ట్ కాదు. పెయిన్ అనేది చాలా లేట్ లక్షణం అన్నట్టు. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, ఇన్వేజన్ ఆఫ్ ద కోలాన్ ఉన్నప్పుడే పెయిన్ అనేది తరచుగా చూస్తూ ఉంటాం. మొదటి దశలలో కూడా నొప్పి తెలుస్తుందా? అర్లీ స్టేజెస్ లో అల్సర్ ఫామ్ కావడం వల్ల, అక్కడ నుంచి బ్లడ్ లీక్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ తగ్గి అనీమియా లక్షణాలతో పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. అందుకే అర్లీ స్టేజెస్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ ఎప్పుడు కూడా అనీమియా ద్వారా గుర్తించబడుతుంది, పెయిన్ ద్వారా కాదు. మారిన మల విసర్జన అలవాట్లే కోలన్ క్యాన్సర్ ఉన్నట్టు సంకేతమా? డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్, సపోజ్ అబౌవ్ 60 years ఆఫ్ ద పేషెంట్స్, ఇఫ్ దే హ్యావ్ నార్మల్ మోషన్స్ నుండి కాన్స్టిపేషన్, మలబద్ధకం కావడము, లేకుంటే మోషన్ పల్చగా రావడము, ఎక్కువ సార్లు పాస్ చేయడము, మోషన్ లో బ్లడ్ రావడము, మ్యూకస్ రావడము, ఈ లక్షణాలు ఉన్న వాళ్లకు కోలాన్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటవి. ఇదే లక్షణాలు యంగర్ జనరేషన్ 30 కంటే తక్కువ ఉన్న వాళ్లకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కావచ్చు. పెద్ద పేగు క్యాన్సర్ ముందస్తుగా తెలుసుకోవటం ఎలా? పాలిప్ 10 years తర్వాత కోలాన్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి పాలిప్ సార్ ఆల్వేస్ ఏసిమ్టమేటిక్. పాలిప్ స్క్రీనింగ్ 60 years నుంచి స్టార్ట్ చేయాలి. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు 50 years నుంచి కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్ అన్నట్టు. ఆల్ క్యాన్సర్స్ విల్ స్టార్ట్ విత్ పాలిప్స్ ఓన్లీ. పెయిన్ అనేది చాలా లేట్ స్టేజ్ లో వచ్చే లక్షణం కాబట్టి పెయిన్ స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి వెళ్ళినట్టు. Like, comment, and subscribe for more health updates.